హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు నేను వచ్చేసి పచ్చొక్కల పచ్చడి చేయబోతున్నానండి, పల్లెటూరు స్టైల్లో. ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. పచ్చడి చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ముడిచింతకు పచ్చడి అంటే పల్లెటూరులో చేస్తారండి ఇది ముడిచింతకు పచ్చడి. కొంచెం ఉప్పు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. పక్కనైతే పెట్టుకున్న తర్వాత రోట్లో తీసుకున్నటువంటి పచ్చడికాయలు అయితే రోట్లో వేసి పచ్చగా దంచుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు రోట్లో అయితే వేసానండి పచ్చిమిరపకాయలు అనేవి. రోట్లో అయితే వేసి పచ్చగా అయితే నేనైతే దంచేసుకుంటున్నానండి. పచ్చగా దంచిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డను అయితే వేసేస్తున్నాను అండి. ఉల్లిగడ్డను కూడా పచ్చగా దంచేసుకోవాలి. ఉల్లిగడ్డను కూడా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇలా మీరు చూపిస్తున్నట్లు పచ్చగా అయితే దంచుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాను అయితే వేసేయాలండి. వేసేసిన తర్వాత టమాటాను కూడా పచ్చగా అయితే దంచేసుకోవాలి ఫ్రెండ్స్. దంచేసుకున్న తర్వాత ముడిచింతకైతే వేసేసుకోవాలి. కొంచెం పులుపు కాబట్టి కొంచెం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, తగినంత వేసేసుకోవాలి. నేనైతే వేసేస్తున్నాను చూడండి. వేసేసి మొత్తం అయితే నూరేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చడిని అయితే నూరుతున్నాను పచ్చగా. తర్వాత లాస్ట్లో అయితే వచ్చేసి మనకు ముందుగా తీసుకున్నటువంటి ఉప్పు అయితే కొంచెం వేసేయాలి. ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసాను ఫ్రెండ్స్. కల్లుప్పు కాబట్టి కొంచెం వేసుకోండి, మళ్ళీ ఎక్కువ వేసాను సాల్టీగా అయిపోతుంది పచ్చడి అనేది. వేసేసుకొని ఇలా నూరేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పచ్చడి నూరిన తర్వాత ఇలా పచ్చగా అయితే నూరేసి తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చగా అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పచ్చడిని అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసేసాను. ఒక ఎండుమిరపకాయ అయితే వేసేసాను. తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసేసాను. కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను. తర్వాత కరివేపాకునైతే వేసేసాను ఫ్రెండ్స్. కరివేపాకును వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పచ్చగా నూరుకున్నటువంటి పచ్చడిని అయితే కడాయిలో వేసేసాము. తాలింపులో వేసేసి ఇలా పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ ఉంటుంటే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పోపు వేయడంలో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు ఇలా చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా అంటే టేస్టీగా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం పచ్చి వాసన పోయేదాకా మొత్తం అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చడిని అయితే తాలింపు వేసేసాను ఫ్రెండ్స్. ఇలా మనకు వేడుకుని పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి.